డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అంటే సాటిస్ఫాక్షన్గా లేదా ఉద్యమకారులు కావచ్చు మీరు కావచ్చు ఏమనిపించింది అసలు? ఫస్ట్ ఏంటంటే ప్రజలు సుఖశాంతులుగా ఉండాలి కదా. పచ్చగా పల్లెల బతుకులు, ప్రజల బతుకులు, ఆడోళ్ళ బతుకులు ఉండాలి కదా. ఆ బతుకులు తెలంగాణలో ఉన్నట్టు కనబడతలేవు. ఇంకా నిన్న ఒక పోలీసోడు ఇట్లా పట్టుకొని ఇట్లా గుంజుతున్నాడు, వాడు ఇట్లా బట్టి పొంగు గుంజుతున్నాడు ఆశా వర్కర్. ఆమెకేదో అది నేను కనుక్కుంటే దర్వాజా వేసేటప్పుడు ఏదో కాలుకు దెబ్బ తగిలిందని కోపంతో ఇట్లా అన్నది. వాళ్ళకి ఏం తెలుసా బా పోలీసు వాళ్ళని కొట్టొద్దు, పోలీసు వాళ్ళని కొడితే కేసు అయితే తెలుసా, వాళ్ళ కాను ఇవ్వడం చెప్పిండా? అమాయక ప్రజలు పాపం రికార్డితే డొక్కారడోళ్ళు, కడుపు గురించి పని చేసేటోళ్ళు చిన్న దెబ్బ తగిలింది కావచ్చు ఇట్లా అన్నది. అంటే ఒక పోలీసోడు లేచి అందులో ఉండి నెత్తి మీద దెబ్బ కొట్టిండు, ఇంకోటి ఇట్లా కొంగు బట్టి ఇట్లా గుంజిండు మొత్తం. ఇట్లా నువ్వు చూసినావు ఆ విజువల్స్ కూడా, తీస్తున్నారు కదా. లోపలికెళ్ళి వాళ్ళని కొడుతున్నారు ఒక తీరుగా. ఇప్పుడు వీళ్ళ మీద కేసులు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మీద పక్కకు పడేస్తే ఈ పోలీసోడు మొత్తం చదువుకొని ఆడదాకా పోయింది కదా. అదే నాకు తెలిసి డీసీపీఓ ఏసీపీఓ ఉన్నాడు పట్టి శంకర్, అతని మీద కేసులు పెట్టి బొక్కల పడేయాలి, ఫస్ట్ సస్పెండ్ చేయాలి. ఆడోళ్ళ మీద నువ్వు చెయ్యట్లు లేపుతావు అని చెప్పి. నువ్వు ప్రజల పాలన అంటున్నావు కదా, పైశాచిక పిశాచుల పాలన మీది, పాపపు గాడిదలు మీరు.